మరోవైపు సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. స్వల్ప గాయాలతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారని వివరించారు. తీవ్రమైన ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పారని, ఆ తర్వాత స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించారని అన్నారు. మోహన్ బాబు ఎడమ కంటి కింద గాయమైందని వెల్లడించారు. కాంటినెంటల్ వైద్యులు మోహన్ బాబుకు ప్రస్తుతం హై బీపీ ఉందని, వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోందన్నారు. మరో 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుందన్నారు వైద్యులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్, హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంలో ధర్మాసనం ఏమని వ్యాఖ్యానించింది? అలాగే మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ మోహన్ బాబు వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు హైకోర్టు ఆయన చేసినటువంటి నోటీస్, ఏదైతే పోలీసులు నోటీస్ జారీ చేశారో, మనోజ్ పెట్టినటువంటి కేసులో నోటీస్ జారీ చేశారో, ఆ నోటీస్ సంబంధించి స్టే ఇచ్చారో. ఆ నోటీస్ అంటే తాత్కాలికంగా దీనిపైన స్టే విధించిన పరిస్థితి ఉంది. 2 పర్పస్ల పైన ఫిర్యాదు నమోదైంది, అంటే ఇరు పార్టీల పైన. కాబట్టి ఈ దీంట్లో మరో కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి కేసు రిజిస్టర్ చేశామని జీపీ వాదనలో వినిపించాడు. జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో కూడా మోహన్ బాబు పైన ఇంకో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశామనే విషయాన్ని కోర్టు దృష్టికి గవర్నమెంట్ లీడర్ తీసుకెళ్లే పరిస్థితి ఉంది. నోటీసులు అందుకున్న మనోజ్ ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. కానీ ఈయన మోహన్ బాబు మాత్రం హాజరు కాలేదు అని చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ఆ ఇంటి దగ్గర పికెట్ ఏర్పాటు చేయాలని న్యాయవాది, మోహన్ బాబుకు సంబంధించినటువంటి న్యాయవాది చెప్పినప్పుడు పోలీసులు పికెట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అనే విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. దీంతో కోర్టు ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితిని సమీక్షించాలని పోలీసులకు ఆదేశించింది. పికెట్ ఏర్పాటు చేయకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి భద్రత కావచ్చు, లేకపోతే ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నా, ఏదున్నా ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితిని సమీక్షించాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఈ విచారణను 24 వాయిదా, డిసెంబర్ 24 వాయిదా వేశారు. అప్పటి వరకు ఈ అంటే మోహన్ బాబు ఇంటి దగ్గర భద్రత పర్యవేక్షించడం కావచ్చు, మిగిలిన విషయాలు ఉంటాయి. దాంతో పాటు మోహన్ బాబును అప్పటి వరకు నోటీసులు ఇచ్చి విచారించడం, నోటీసులు ఇచ్చి పిలువరాదనే విషయాన్ని చెప్పిన పరిస్థితి ఉంది దీంట్లో మనోజ్ కు సంబంధించిన కంప్లైంట్. కానీ ఇప్పుడు మోహన్ బాబు పైన మరో క్రిమినల్ కేసు కూడా నమోదై ఉంది కాబట్టి దాని మీద ఏం చెప్పారనేది ఆర్డర్ వస్తే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. జర్నలిస్ట్ మీద దాడి చేశాడు, జర్నలిస్ట్ హాస్పిటల్లో ఉన్నాడు అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరి దాని మీదనైతే ఇప్పటికి పోలీసులు నోటీస్ అయితే జారీ ఏం చేయలేదు. కానీ మరి ఆ కేసు నుంచి కూడా మినహాయించారా, లేకుంటే కేవలం మనోజ్ ఇచ్చినటువంటి కేసులో ఇచ్చినటువంటి నోటీసుల పైన స్టే విధించారనేది కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అయితే ఇంకోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కాంటినెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకు బీపీ కొంత, అంటే ఆయన మొదటి నుంచి ఆ బీపీ ఉంది, బీపీ కొంత పెరిగింది, ఆ తర్వాత కంట్రోల్లోకి వచ్చిందని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ జనరల్ గా ఏజ్ ను దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఉన్నటువంటి బీపీ కావచ్చు, ఇంకా మిగిలిన ఇష్యూస్ ని దృష్టిలో ఉంచుకొని ఆయన అబ్జర్వేషన్ లో ఉంచాలి 48 అవర్స్ అనే విషయాన్ని వైద్యులు చెప్పారు. కాబట్టి ఈ 48 అవర్స్ ఆయన హాస్పిటల్లోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు